నీ పెద్ద గుద్దల్లోకి నా క్యారెట్ చేరిందే ఏం మాయ చేసావే. హలో గాయ్స్, చూడండి మళ్ళీ వచ్చేసాము గోవాకి. అబ్బా 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 అబ్బా, ఇలాంటి వాళ్ళు కనిపిస్తే నిద్ర పట్టదా చెప్పండి. అసలు రాత్రి అంతా గోవాలో అయితే గుద్దలు భలే ఉన్నాయి. మొత్తానికైతే మళ్ళీ అయితే గోవాకి వచ్చేసాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే గోవా డిసెంబర్లో చూస్తే అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను హోటల్ తీసుకున్నాను. హోటల్ దగ్గర నుంచి అయితే బగా బీచ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, వెళ్దాం పదండి. బగా బీచ్కి వెళ్ళే దారి అయితే ఇదే మామ. చూడండి అంత ఖాళీగా ఉంది అనుకుంటున్నారు కదా, గుద్దైతే దెంగేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే ఖర్చులకైతే అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నేను ఏదో గోవాకి వచ్చాను కానీ నాకే భయం వేసేస్తుంది. ఒక వారం ఉండాలంటే మినిమం 30 నుంచి 40 వేలు పెట్టాలి, లేదంటే తినలేము. ప్రతి హోటల్లో దోశ అంతా 50-100. మ్యాగీ అమ్మేవాడు కాడి నుంచి బస్సు డ్రైవర్ వరకు అందరు దెంగేవాళ్ళే మన దగ్గర. టికెట్ ఏమో 30 అంటాడు, ఒకరోజు 40 అంటాడు, ఒకరోజు 100 అంటాడు. 31st ఇక్కడికి వచ్చారంటే మీ వట్టలు అయితే జారి చేతిలోకి వచ్చేస్తాయి. మీ ఇష్టం, వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్తగా వచ్చేటప్పుడు మీరు ఎక్కువ తెచ్చుకోండి డబ్బులు, కష్టపడకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకుండా. మనమైతే ఇప్పుడు బగా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. బగా బీచ్కి వెళ్ళే దారి ఇదే. నైట్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. టిటోస్ లేన్ సూపర్, అసలు మామూలుగా ఉండదు. పబ్బులు, క్లబ్బులు, అమ్మాయిలు, బికినీలు, అబ్బో మామూలుగా ఉండదు. నాకు అక్కడ ఒక 2 పరిచయం అయ్యారు మామ. వాళ్ళు దాంట్లో అయితే పెట్టేశాను నేను ఫ్రీగా, ఒత్తిపారు దెంగేశాను. తాత చూడండి, తాత గుద్దకు కానీ గోసి తగిలిచ్చాడు. అబ్బా కాయ ఉందే తాతకి. ఇంపి దెంగాడు, ఎవడో చేతి ఇంచి పాట దెంగాడు, మడత పెట్టాడు. ఇదే ఇంకా వెళ్ళే దారి. స్ట్రైట్గా వెళ్ళండి, ఎక్కడి నుంచి వెళ్ళినా బగా బీచ్ వస్తుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గోవా అయితే బగా బీచ్ దగ్గర. మీరు పబ్లిక్ క్లబ్లు ఉంటాయి, అమ్మాయిలతో డ్యాన్సు మొత్తం వేసి వాళ్ళన్నీ పిసికి పారదెంగవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. చూడండి అందరైతే వస్తున్నారు బగా దగ్గర నుంచి. ఇదే మెయిన్ దారి బగాకి వెళ్ళడానికి అయితే, టిటోస్ లైన్కి. ఇక్కడ అమ్మాయి చాయ్, రష్యన్ చాయ్, పబ్బు చాయ్, లవడా చాయ్ అంటూ ఉంటారు. మీరు చాయ్ వాళ్ళతో వెళ్తే మాత్రం మీతో మొత్తం దెంగేసి డబ్బులు అయితే దెంగబెట్టి వదిలిపెడతారు. ఇక్కడ అమ్మాయిలు రష్యన్స్ దెంగడం అదంతా ఉండదులే, కానీ నార్మల్గా పబ్లోకి వెళ్ళండి, పిసుక్కోండి, బాగా పిసికి బాగా ఒత్తి పారదెంగి గందరగోళం చేసి పారదెంగండి. ఆంధ్ర వాళ్ళ పవర్ ఏందో చూపించాలి. 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళి బాగా పిసుకండి వాళ్ళని, పిసికి పిప్పి చేయండి. ఇక్కడే ఇదే కర్మ పబ్బు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కానీ పెట్టున్నాను. ఇక్కడ రావడం వల్ల నా కర్మ వెళ్ళి నేను లోపలికి వెళ్ళాను. ఆ కర్మ అంతా తీరిపోయింది. థాయ్ మసాజ్, బాగా థాయ్ మసాజ్ ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ ఎరుపుకు నా కొడుకులు బోర్డులు పెడతారు, కానీ ఫుడ్ అంటే కాళ్ళని తుడవడానికి 1500 అంట. బ్యాంకాక్లో అయితే, నా వీడియోలు చూడండి, బ్యాంకాక్లో అయితే 1500 ఇస్తే నాకతారు, మీరు చీకతారు కావాలంటే. ఏంటి చెప్పండి అసలు, మరి టూ మచ్ కదా. అబ్బా ఒక్కసారి గాలి వచ్చి, నాకు గాలి అంటే చాలా ఇష్టం మామ. ఎందుకంటే వచ్చితే లేపితే మొత్తం కనిపిస్తుంది కదా, నాకు మీకు అందరికి. నువ్వు హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ, అందరు హ్యాపీ. ఒక్కసారి గాలి వచ్చాట అలా లేయాలి. వెల్కమ్ టు బగా రెస్టారెంట్ కేఫ్. మామూలుగా లేదు కదా. ఒకరోజు నైట్ బ్లాగ్ ఎత్తిస్తాను మీకోసం. టిటోస్ లేన్లో జరిగే స్కామ్స్ అండి. బగాలు ఎలా ఉంటుంది, పిర్రలు మామూలుగా లేవు కదా. కేజీ ఉంది ఒక్కొక్కటి. బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫుల్గా ఎండ అవుతుంది, చాలా కష్టం. ఎంతో అర్థం కావట్లేదు. అంటే కొంచెం ఫుడ్ వల్ల కొంచెం హైజీనిక్గా ఉంది నాకు. సారీ హైజీనిక్ కాదు, హైజీనిక్ అంటున్నా. కొంచెం ప్యానిక్గా ఉంది, ఎందుకంటే అవి ఫుడ్ బాగాలేదు అంతగా. చూడండి ఇక్కడైతే ప్రియులు ఉన్నారు, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు బగా బీచ్లో మొత్తం. అబ్బా అమ్మాయిలు మామూలుగా లేరు కదా అసలు. వస్తే ఇలాంటి వాళ్ళతో రావాలి, లేకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి వీడియోలు తీసుకెళ్ళి చేతికి పని చెప్పుకోవాల్సిందే, అంతే కదా. ఏం చేద్దాం చెప్పండి. ఫుల్ క్రౌడ్ ఉంది. 3 గంటలకే చూడండి, సాయంత్రం 3 గంటలకే ఇక్కడ అన్ని వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. నివ్వెరప్పుడు రండి, మొత్తం దెంగి అయితే మిమ్మల్ని వదిలిపెడతారు, మామూలుగా దెంగరు. బాగా చూడండి ఎలా ఉందో బీచ్, సూపర్ కదా. మొత్తం షాక్స్లో కూర్చొని ఒక 200 ఇస్తే షాక్లో కూర్చొని ఎంతసేపు మీ ఓపిక. ఇక్కడైతే వీళ్ళైతే వెళ్తున్నారు బనానా రైడ్కి. బనానా మీద కూర్చొని అయితే నీళ్ళలో అయితే దెంగతాడు, బండి ఎత్తాడు. వాళ్ళ రైడ్కి అయితే వెళ్తున్నారు. ఏం చేద్దాం చెప్పండి, ఒక్కొక్కడికి ఒక పిచ్ ఉంటుంది. ఇటు చూడండి, ఈ పిల్ల కొద్దిన కొడుకు కానీ మునిగి నీళ్ళల్లో ఆ మట్టిలో గబ్బునేలు వచ్చి పోరా. మొత్తం ఫ్యామిలీలు, కపుళ్ళు, మందు తాగేవాళ్ళు, తాగనోళ్ళు, ఎవడు ఎంజాయ్మెంట్ వాడిది. వాడు మందు తాగుతాడు, నేనేమో గుద్దలు ఎక్కడ నుంచి చూస్తాను గుద్దల కోసం. అబ్బా వెనకాల చూడండి అమ్మాయి ఎలా ఉందో, పిచ్చెక్కిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, చాలామంది, కుప్పలు. గోవాలో అరంబోల్ బీచ్ కానీ ఉంది. అరంబోల్ బీచ్కి వెళ్ళి మనమైతే బాగా ఆడిచ్చేద్దాం.
ఆడిచ్చేస్తాను ఈసారి మాత్రం వదలను. కన్ఫామ్గా బాగా ఇక్కడ వచ్చి మీరు బాగా బీచ్కి వచ్చి కలంగట్టుకు వచ్చి నాకు మెసేజ్ చేయండి. చూడండి ఇక్కడ తాత అవ్వ తెలీదు, గుద్దకైతే గోసి ఒకటి చిన్నది వేసి నిలబడి ఉంది. ఇదే లాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇదే బగా లాస్ట్. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. బగా కలంగట్ రెండు మిక్స్ అయి ఉంటాయి. అబ్బా నాగీస్ ఎలా ఉన్నాయి. నాగాల్యాండ్ నుంచి వచ్చారు. నాగాల్యాండ్ వాళ్ళు ఇటు మొఖాలు చూడు, చైనా వాళ్ళ నాగీసా ఇండియన్సా అర్థమే కావట్లేదు నాకైతే. అయితే క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారులే. రండి గోవాకు వచ్చి క్రిస్మస్ ఇవి రెండు ఎంజాయ్ చేసి మీరు ఒక 30,000 దెంగ పెట్టుకొని ఇంటికి వెళ్ళండి. చూడండి ఇవన్నీ బనానా రైడ్, బంపర్ రైడు ఇవన్నీ ఇక్కడ బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైడ్స్ చేయాలంటే అబ్బబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదు అసలు. గాలి ఎందుకు రావట్లేదు చెప్పండి. గాలి అంటే ఇష్టం నాకు, గాలి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. బా ఏ ఉన్నారా నాయన, పిచ్చెక్కిపోతుంది. ఒక్కదాన్ని మించి ఉన్నారు, మామూలుగా లేరు. ఇది చూస్తే అది నచ్చుతుంది, అది చూస్తే అది నచ్చుతుంది. అందరూ మామూలుగా లేరులే, సూపర్ అసలు. ఇవన్నీ షాక్స్ మామ. ఇక్కడ బియర్ వచ్చి 250 రూపాయలు ఉంటుంది పెద్ద బియరు. పాయింట్ బియర్ చిన్న బియర్ వచ్చి 150 ఉంటుంది. ఏది తాగుతారో మీరే చూసుకోండి. ఫస్టే నాకు తెలిసి బయటే బాగా తాగి పారదింగ్ వచ్చేయండి. అక్కడికి వచ్చి ఒక పాయింట్ బియర్ వేయండి. అంటే దేని ఎంజాయ్మెంట్ అదే కదా. అక్కడ ఒక పాయింట్ బియర్ వేయండి 150 ఇచ్చి, బాగుంటుంది. ఈరోజు మార్కెట్ అయితే అలా ఉంది, 150 ఉంది. మరి 31st అయితే ఎలా ఉంటుందో నాకు అబ్బా. గుద్ద చూడండి ఎలా ఉందో, గుద్దలు మామూలుగా లేవు ఇక్కడ, మొత్తం గుద్దలే. ఏడ్చు అబ్బా పిసుకు పారదెంగాలి నాకైతే ఛాన్స్ లేదు. కానీ అరంబోల్కి వెళ్దాం. అరంబోల్కి వెళ్ళి అరంబోల్లో చూపిస్తాను. ఏడు చూడండి జర్మన్ షెపర్డ్ తాగి పారదెంగి మట్టిలో. ఇందరూ మీరు అసలు గలీజ్నాలు కదా, మట్టిలో తాగి అక్కడ పండుకునేంత ఎందుకు తాగాలి? ఏం అబ్బా చూడండి గుద్దలు అయితే రెండైతే ఊపుకుంటా లోపలికి వెళ్తున్నాయి. గుద్దలు మామూలుగా లేవు ఇక్కడ గోవాలో గుద్దలు అయితే. అందరు రావాలి మీరు నా వీడియో చూసి, అందరు రండి గోవాకు వచ్చి ఎంజాయ్ చేద్దాం. పిసుకరా వెళ్ళి పిసుకొస్తున్నాడు, దాంతో ఫోటోలు తీసుకున్నాడులే. అంత పిసుకలేదు కానీ మనమైతే పిసికి తెంగుతాం, మామూలుగా ఉండదు మనతోటి. నెల్లూరు వాళ్ళు అంటే మామూలుగా ఉండదు కదా, చేపల పులుసు తిని బాగా ఊపిమిందంటాం. పిసికి పిప్పి చేస్తాం వాళ్ళనైతే. ఇదే అమ్మ మ్యాటర్ అయితే ఇదే. బాగా బీచ్ చూడండి బాగుంది కదా. కలంగట్టు అన్నీ బాగా బీచెస్ ఎన్ని ఉన్నాయో మొత్తం, గోవాలో ఎన్ని బీచ్లు అయితే ఉన్నాయో మొత్తం కవర్ చేద్దాం. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఏం లేదు, నా వీడియోస్ అన్నీ బాగుంటాయి, చూసి లైక్ కొట్టండి అబ్బా, లైక్ కొట్టండి. బట్టలు ఇచ్చి చూపిద్దాం. ఇంకా అయిపోయింది మామ. ఇక్కడి నుంచి అయితే ఇంకా దెంగేస్తున్నాం రూమ్కి. ఏముంది చెప్పండి, అమ్మాయి ఉంటే అక్కడ ఉండి పిసుక్కోవచ్చు, లేకుండా ఇంకా అది పిసుక్కోవాల్సి ఉంది కదా. అది ఇక్కడ పిసుక్కున్నా ఒకటే, రూమ్కి వెళ్ళి పిసుక్కున్నా ఒకటే కదా. అందుకోసం అయితే వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ గోవా. మరి మేము ఎక్కడికి వచ్చారా పువ్వా? మేము గోవాకే కదా. అంటే నువ్వు లవ్ చేస్తున్నావు గోవాని, మేము చేయట్లేదా పిల్ల పువ్వా? గ్లాసెస్, సన్ గ్లాసెస్ 100 రూపాయలు ఈరోజు. 31st 150, 200, 300, డబల్ త్రిబుల్. బస్సు డ్రైవర్లు మొత్తం దెంగతున్నారు. మ్యాగీ వాడు దెంగతున్నాడు, రూమ్ వాడు దెంగతున్నాడు డబ్బులు. ఇంకా దెంగనోడు ఎవరు చెప్పండి. కాఫీ చూడండి, ఇదంతా కాఫీ అంట. చూడండి తక్కువే ఉన్నది, కొంచెం తాగానులే, అబద్ధం చెప్పలే. అది ఒక కాఫీకి వచ్చి 50 అంట. వేరే మనిషి దొంగలే, దాంట్లో 100. మ్యాగీ కానీ 100 రూపాయలంట. 60 మ్యాగీ 100కి వెళ్ళిపోయింది. ఎక్కడ దెంగించుకోవాలి చెప్పండి. దెంగించుకొని అయిపోయి దేశాలన్నీ తిరిగి దెంగించుకున్నాను. ఇక్కడికి వచ్చి కానీ దెంగించుకోవాలంటే ఇంతే మామ మ్యాటరు. మన వీడియో కానీ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా ఒక లైక్ కొట్టండి. బాయ్.